ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వేములవాడ ఓల్డ్ అర్బన్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో బాలల భద్రత రక్షణ సంక్షేమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పులకం రాజు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలన, పిల్లల భద్రతపై సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్ సిరిగిరి సంగీత, శ్రీకాంత్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, డిఎస్పీ శ్రీనివాసులు, సి వీరప్రసాద్, కౌన్సిలర్లు, అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు గత నెల 6న 99 డేస్ ప్రణాళికను ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఆ రోజు నుండి ఈ 99 రోజులు మరి మనం ఉన్నటువంటి పట్టణం పరిసర ప్రాంతాలు మరి అన్ని రంగాలపై ఒక అవగాహన కలగాలని చెప్పి, సెల్ఫ్ అవేర్నెస్ రావాలని చెప్పి ఒక 99 డేస్ ప్రోగ్రామ్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగా నేటి రోజున ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా వారం రోజుల ప్రోగ్రామ్ని ఈరోజు వేములవాడ పట్టణంలోని ఈ అర్బన్ సెంటర్లో, అంగన్వాడీ సెంటర్లో ప్రారంభించుకోవడం, దానికి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ డిఎస్పీ గారు, అదేవిధంగా వేములవాడ మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మరి పట్టణ సిఐ గారు, స్థానిక కౌన్సిలర్ గారు, మరి మా కౌన్సిలర్ అందరికీ, అదేవిధంగా జిల్లా సంక్షేమ అధికారి గారు, అదేవిధంగా సిడిపిఓ గారు, ఏసీఓ గారు, మరి ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు, మరి విద్యార్థులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇదివరకు చెప్పినటువంటి పెద్దలందరూ మరి ఏదైతే తల్లిదండ్రులు మనపై నమ్మకంతో మనపై నమ్మకం ఉంచి మన పిల్లలను అంగన్వాడీ సెంటర్లతో పాటు స్కూళ్ళకు పంపడం, మరి తల్లి తర్వాత మరో తల్లి అని భావించి అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ భావించి వాళ్ళ పిల్లలను పంపించడం, మరి ఇంత గొప్ప సేవా కార్యక్రమంలో మీకు అవకాశం రావడం చాలా సంతోషకరం, ఆనందకరం. మరి ఈ తరుణంలో పిల్లలను మీరు రేపటి రోజులకు భావితరాలకు ఏర్పడే విధంగా మీరు తయారు చేయడం, మరి అందులో భాగంగానే ఈనాటి రోజుల్లో పిల్లలు చాలామంది స్కూల్లో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు వినుకుంటూ శ్రద్ధగా వింటున్నారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మరి తల్లిదండ్రులు మరి ఇవాళ రోజున చెప్పినట్టు స్కూల్లో ఏం ప్రోగ్రెస్ ఇచ్చిర్రు, మరి ఏం చేయాలని శ్రద్ధ పెట్టి మరి వాళ్ళకి చెప్పినట్టయితే ఆ రోజు హోంవర్క్ మరి కంప్లీట్ జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే 7 తర్వాత మనకు అత్యంత ఇంపార్టెంట్ 7 నుంచి 9 గంటల వరకు ఇంపార్టెంట్ సీరియల్స్ వస్తాయి. ఆ సీరియల్స్ మనం చూస్తుంటే పిల్లలేమో మన సెల్ ఫోన్స్ వస్తుంటారు. మరి ఆ సందర్భంలో ఆ రోజున ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ను పెండింగ్ పెట్టడం, మరి ఇట్లా మనమే వాళ్ళను ఒక రకంగా ఏదైతే డే అంతా ఉపాధ్యాయులు శ్రమించి వాళ్ళకు ఏదైతే హోంవర్క్ ఇస్తారో దాన్ని 1 గంట 2 గంటలు మనం కూర్చొని వాళ్ళని హోంవర్క్ చేస్తే మరి వాళ్ళకి మనం ఒక సహాయం చేసినైతే రాబోయే రోజుల్లో వారి సంక్షేమం, వారి యొక్క అభివృద్ధి కూడా దోహదపడతాం. కాబట్టి మరి మనందరం పిల్లలను చాలా చక్కగా అభివృద్ధి పథకం నడిపించే బాధ్యత తల్లిదండ్రులు ఉంటాయని చెప్పి తెలియజేసుకుని, ఉపాధ్యాయులు వాళ్ళంత టైంలో ఖచ్చితంగా వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తారు, కానీ తర్వాత పూర్తి బాధ్యత తల్లిదండ్రులు అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజులలో ముఖ్యంగా పిల్లలు అనేక చెడు అలవాట్లకు బానిసవ్వడం చూస్తున్నాం. ఇప్పుడు డిఎస్పీ గారు, సిఐ గారు, అదేవిధంగా వైద్యాధికారులు, సిడిపిఓ గారు, ఏసీఓ గారు చెప్పడం, రోజా గారు చెప్పడం జరిగింది. మరి మీకు అట్లాంటి సందర్భాల్లో మీరు ఏమైనా గురైనప్పుడు ఖచ్చితంగా మీరు ఏమనుకోకుండా మీకు ఉన్నటువంటి సహచరులకు కానీ తల్లులకు కానీ చెప్పుకోవడంతో ఆ సమస్యను నిర్మించుకో అవసరం ఉంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా వేములవాడ పట్టణంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలతో పాటు మరి పట్టణంలో నిర్వహిస్తే అందరికీ ఒక అవగాహన వచ్చి దీనిపైన కూడా మరి వాళ్ళందరికీ సంరక్షణలో ఉంచుకునే బాధ్యత ఉంటుంది. కాబట్టి మరి ఇంత గొప్ప కార్యక్రమంలో మనం పాల్గొంచుకొని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.